మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇక్కడికి రావాలి. మహిళా మోర్చా అధ్యక్షురాలు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎర్ర మధు గారు వేదికపైకి రావాలి. ఆఫీస్ లీడర్స్ ఎవరైనా మర్చిపోయి ఉంటే దయచేసి మన్నించి వేదికపైకి రావాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. శృంగేరి పీఠం రాధాకృష్ణ శర్మ గారు గౌరవ పార్లమెంటు సభ్యులు సంజయ్ గారికి సన్మానం చేస్తారు. అందరినీ వద్దన్నాం కానీ అయినా వస్తున్నారు. దయచేసి ప్లీజ్ ఇక పేర్లు చెప్పి వద్దనే దాకా చూడకుండా అందరినీ వేదిక మీదకే పిలుస్తాం. జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన తర్వాత ప్రప్రథమంగా సిరిసిల్లకు వచ్చారు కనుక ఒక్క నిమిషం సన్మానం చేయదలుచుకున్న శాల్వా కప్పి నేనే. ఈనాటి ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ ఆత్మీయ కలయిక ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగించే విధంగా భారతీయ జనతా పార్టీ తయారు కావాలా. మనకు రానున్న రోజుల్లో ఎలాంటి ఆపది సంపత్తి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కానీ మన వెనుక ఒక పెద్ద శక్తి మనల్ని నడిపిస్తుంది అని చెప్పి కార్యకర్తలందరికీ ఆత్మ బలాన్ని చేకూర్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక దీన్ని ఉద్దేశించి పెద్దలు మనిషికి 2 నిమిషాలే దయచేసి కంపల్సరీ 2 నిమిషాలు, ఎందుకంటే సమయం లేదు. అన్న ఢిల్లీ వెళ్ళాలి కనుక తప్పకుండా మనిషికి 2 నిమిషాలు మాట్లాడి ముగించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ గారిని కోరుతున్నాం. సిరిసిల్ల రాజన్న జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇంత ఘనంగా ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు మన 13 మండలాలు 2 మున్సిపల్ కేంద్రాల నుండి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక ఊపును చూస్తుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఊపుతోని రానున్న సంవత్సరాల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రతి వార్డు సభ్యు నుంచి మొదలుకుంటే జిల్లా పరిషత్ సింగిల్ విండోతో సహా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే సంకేతం కూడా కనపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు
ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు సంజయ్తో పాటు మరి వేములవాడ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మరి చంద్రమేని వికాస్ గారు, ఎర్ర మహేష్ గారు, కుమార్ శంకర్ గారు, మహత్త సత్తయ్య గారు, అదేవిధంగా రాపల్లి శ్రీధర్ గారు, అదేవిధంగా ఈ సిరిసిల్ల రాజన్న జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడైనటువంటి రెడ్డవేని గోపి గారికి, యాదగిరి గౌడ్ గారికి, ప్రవీణ్ రావు గారికి, మట్ట వెంకటేశ్వరరావు రెడ్డి గారికి, వివిధ హోదాల మండల పార్టీ అధ్యక్షులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నిజంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి 6 గ్యారంటీలు 66 హామీలతో మరి ప్రజలను మోసం చేసి ఈనాడు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో మనందరం రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో సన్నద్ధమై మొన్న 2 ఎమ్మెల్సీలు ఎట్లయితే టీచర్స్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ కైవసం చేసుకున్నామో అదే విధంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్దులై ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి 6 గ్యారంటీ 66 హామీలను పబ్లిక్ లో తీసుకెళ్లి తప్పకుండా రానున్న స్థానిక సంస్థల్లో మనం విజయకేతనం ఎగిరాలి. మరి మీ అందరికీ తెలుసు, మహిళా సోదరులకు 2500 మహాలక్ష్మి ఇస్తా అన్నారు, మరి నిరుద్యోగ యువతలకు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, మరి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి తులం బంగారం ఇస్తా అన్నారు, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే 6 గ్యారెంటీ 66 హామీలను మరి విస్మరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్దులై మరొక కార్యాన్వికులై ఒక సైనికుల్లో పనిచేసి భారతీయ జనతా పార్టీని రానున్న రోజుల గ్రామం నుంచి మొదలుకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విజయకేతనం ఎగరేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎర్ర మహేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సమావేశ సభాధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో మొన్ననే రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన రథసారథిగా ఎన్నికైనటువంటి మిత్రుడు రెడ్డవేని గోపి గారికి ముందుగా నా తరఫున మనందరి తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యకర్తలు నాయకులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మరి ముఖ్య నాయకులు కార్యకర్తలందరితో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాన నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు నిన్నగాక మొన్ననే మరి కాంగ్రెస్ పార్టీకి తనకి గుణపాఠం చెప్పి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఇద్దరు అభ్యర్థులను మరి నాయకుడిగా ఉంటూ ముందు వరుసలో ఉండి మనందరి చేత పోరాటం చేయించి గెలిపించినటువంటి మన నాయకుడు సంజయ్ గారికి ఒకసారి దయచేసి అందరూ కూడా లేచి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చప్పట్లు చాలా తక్కువ వస్తూ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా విప్లవాల పురిటిగడ్డ. ఇలా ఏ సమస్య వచ్చినా ఏ పోరాటం జరిగినా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. 4.5 కోట్ల ప్రజానీకం అందరం ఏకమై పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మీద పడి అయ్యా కొడుకు మామ అల్లుడు తోడు దొంగల్లాగా దోచుక తిని నిజాం నవాబులకు వారసులుగా పరిపాలన చేస్తే నాడు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి రోజులలో ప్రజా సంగ్రామ యాత్ర చేసి 1650 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఆనాడు ఉన్నటువంటి దోచుకతిన్నటువంటి తోడేళ్ల ప్రభుత్వాన్ని పెత్తందాళ్ల ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి నాయకుడు మన సంజయ్ గారు. మరి అనతి కాలంలోనే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆచరణకు సాధ్యం కానటువంటి వాగ్దానాల విషయంలో ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాలను కూడా ఎప్పటికప్పుడు ఒకవైపు హోంశాఖ సహాయ మంత్రులుగానే ఉంటూనే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల వైపు నుంచి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ విషయంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ విషయంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విషయంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక కంకణబద్ధుడై ఒకవైపు అధికార హోదాలో కొనసాగుతూనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మనందరినీ కూడా ముందు వరుసలో నడిపిస్తున్నటువంటి మన నాయకుడు సంజయ్ గారికి మరొకసారి నమస్సుమని తెలియజేస్తూ మరి నూతనంగా నియమించబడ్డటువంటి గోపి గారి నాయకత్వంలో అలాగే బండి సంజయ్ గారి నాయకత్వంలో రాబోయేటువంటి రోజులలో అది స్థానిక సంస్థలైనా ఇంకా ఏ ఎన్నికైనా సహకార రంగమైనా రాబోయేటువంటి అనతి కాలంలో ఇక 3 సంవత్సరాల్లోనే మళ్ళీ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లోనైనా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి 2 శాసనసభ స్థానాలు ఒకవైపు 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి మరి యువరాజుగా చెప్పుకున్నటువంటి అసమర్థ నాయకుడు ఉన్నటువంటి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో అలాగే ఇవాళ ముఖ్యమంత్రికి వెన్నంటి ఉంటూనే వేములవాడ నుంచి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా కొనసాగిస్తున్నటువంటి మరి ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు మరి ప్రకటనలు ఎక్కువ మరి ఎక్కడ కూడా అభివృద్ధి మాత్రం సాధ్యం కానటువంటి ఈ ప్రాంతం విషయంలో అన్ని రంగాలలో ప్రభుత్వ వైఫల్యాల నెడగడం స్థానిక సంస్థలలో విజయకేతనం ఎగరుద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నా సోదర అన్నతమ్ములకి మహిళా సోదరులకి యువకులకి పెద్దలందరికీ పత్రికే సోదరులందరూ కూడా మరొకసారి నమస్సుమని తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం జై హింద్. మహేష్ అన్న గారి మాటలతో మరింత ఉత్సాహపరిచినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగా హనుమంత్ గౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభ అధ్యక్షులు కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి రెడ్డివేణ గోపి గారికి, మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, మిగతా కార్యకర్తలందరికీ, సోదరులందరికీ, మన బీజేపీ బంధువులందరికీ, ఇప్పుడు మళ్ళీ మనం అధికారం రావాలంటే బండి సంజయ్ నాయకత్వమే మనకి ఇది అవసరం. ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి రెడ్డివేణ గోపి గారికి ఈ స్థానిక ఎలక్షన్లలో రాబోయే రోజుల్లో గోపి యొక్క నాయకత్వంలో మనం అన్ని స్థానిక ఎలక్షన్లన్నీ గెలవాలని కోరుకుంటూ జై జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మట్టా వెంకటేశ్వర రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ హోంశాఖ మాత్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు రెడ్డివేణ గోపి గారు, వేదిక మీద ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఆఫీస్ బేరర్స్, సోదరుమణులారా, నేను గత ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కావచ్చు, జిల్లా కావచ్చు చూస్తున్నా. గతంలో ఇలా ఈ రకంగా శివారు ప్రాంతాలు కావచ్చు, ఇంకెక్కడైనా బహిరంగ సభ పెట్టే పరిస్థితి లేకుండే. అప్పుడు నక్సలైట్ల తూటాలు వెళ్తుండే. ఆ తూటాలు ఇవాళ సిరిసిల్లలో రావుల బాలరెడ్డిని పాత బస్సుల్లో తూటాలకు బలైపోయారు. హరిచరణ్ రావు మేడిపల్లిలో, మహేశ్వరరావు మెట్టిపల్లిలో చాలా మంది మండలానికి ఒకరు హతం చేశారు. అయినా కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ ఎటుపోలే. కానీ ఇప్పుడు ఎక్కడ ఏం తూటాలు వెళ్తున్నాయి అంటే మన సంజయ్ అన్న గారు తూటాలు వెళ్తున్నాయి, మాటల తూటాలు. ఆ మాటల తూటాలతో ఇవాళ ఎమ్మెల్సీలు గెలిచినాం. ఇవాళ ఇంతమంది ఎంపీలు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే మామూలు విషయం కాదు. వాళ్ళ మారుమూల ప్రాంతం కూడా, వాళ్ళ ఆదిలాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇప్పుడు ఈ క్షణం ఏదో జిల్లా, ఏదో గ్రామంలో
బండి సంజయ్ అన్న అంటున్నారు. ఎందుకు అంటున్నారు? బండి సంజయ్ అన్న ఉంటే ఇప్పటికి ఎప్పుడో అధికారం వచ్చేది. అధికారంలోకి వచ్చే ముందు అధ్యక్షుడిగా లేకపోవట్లే, అధికారం రాలేదు. అందరూ అనుకున్నాం అధికారానికి వస్తుందని, ముఖ్యమంత్రి అవుతారని చెప్పి. ఎవరైతారు అనుకున్నాం ముఖ్యమంత్రి? ఎవరు రేపు కూడా కాబోతున్నారు. ఎట్లా కాబోతున్నారు? ఎందుకంటే ఇవాళ సంగ్రామ యాత్ర పేరుతోని తెలంగాణ వ్యాప్తంగా కూడా పార్లమెంట్ గెలిచినాక కుటుంబానికి దూరం అయ్యి, కుటుంబ సభ్యులకు దూరం ఉండి, బంధువులకు దూరం ఉండి, మన పార్లమెంట్ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా దూరం ఉండి వాళ్ళ మొత్తం 4 విడతలు 5 విడతల పాదయాత్ర చేస్తే వాళ్ళ పార్టీ కరాంట్ వచ్చింది. ఇవాళ ఓల్డ్ సిటీలో అక్కడున్న ఓఎస్ సోదరులకు అందరూ భయపడే వాళ్ళు, అక్కడున్న మన నాయకులు టైగర్ నరేంద్ర దగ్గర నుంచి ఎందరో పడుతూ పోరాడారు. కానీ ఎవరు కూడా అక్కడ సభ పెట్టలే. మన బండి సంజయ్ గారు భాగ్యనగర లక్ష్మీనారాయణ ఓల్డ్ సిటీలో బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు. వాళ్ళ పార్లమెంటులో అత్యున్నతమైన పార్లమెంట్ సభ మన భారతదేశంలో. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోం మహామంగళే పుణ్య భూమి త్వదర్తే అని ఈ రకంగా మన సంఘ సంబంధించిన మనకు నేర్పింది సంస్కారం, నమస్కారం నేర్పిన ప్రార్థనను వారు పార్లమెంట్ లో వారు వినిపించినారు. మన కరీంనగర్ బిడ్డగా, కరీంనగర్ పాలసభ్యుడిగా మనం గౌరవపడుతున్నాం. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు వారి యొక్క ఆదర్శంలో, వారి యొక్క నేతృత్వంలో ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా సిద్ధత కోసం ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేరే పార్టీలు ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉండలేరు. మళ్ళీ బ్యాక్ టు పెరిగి వస్తారు. వేరే పార్టీ ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ సిద్ధాంతం డాక్టర్ ముఖర్జీ గారు కావచ్చు, లేకపోతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి వరకు కూడా వారి యొక్క సిద్ధాంతాన్ని అలవర్చుకుంటే, సిద్ధాంతం అనేది ఉంటపడితే ఖచ్చితంగా ఇల్లు ఉంటారు. మనం అధికారం వస్తాము. ఖచ్చితంగా మరొకసారి కూడా మనము సంజయ్ గారి నేతృత్వంలో మనం ముందుకు వెళ్ళి ఇవాళ అధికారం వచ్చే కోసం మనందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. ఇప్పుడు ఆడపు రవీందర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. बोलो भारत माता की జై శ్రీరామ్. ఈరోజు చాలా సంతోషంగా అందరము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ సభాధ్యక్షుడిగా వహిస్తున్నటువంటి రెడ్డవేణి గోపి గారు మన నూతన జిల్లా అధ్యక్షుడు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారు, అలాగే ఈ వేదిక పైనటువంటి చాలామంది పెద్దలు, మరి పక్కకున్నటువంటి మిత్రులందరూ, మాకెదురుగా ఉన్నటువంటి సోదరి మనందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పల్లం అన్నపూర్ణ గారు మొన్ననే మన జిల్లా అధ్యక్షురాలుగా నియమింపబడ్డారు. మరి టౌన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నాగుల శ్రీనివాస్ గారు, మిగతా పట్టణ అధ్యక్షురాలు వైశాలి, వీళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ, మొన్ననే మనకు ఒకటి జ్ఞాపకం ఉంది. నాకు కరీంనగర్లో ఎలక్షన్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంలో కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారు అన్నారు, సమర్థతన అసమర్థతన అదేదో మనం తేల్చుకుందాం అని చెప్పినప్పుడు మనం తేల్చేసుకున్నాం మనం సమర్థత ఏందనేది. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి 2 మనం కొట్టేసుకున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన కార్యకర్తలందరూ కూడా అన్నగారి మాట ఏదైతుందో పొద్దున 5-6 గంటలకు వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళినాం, సాయంత్రం 5 దాకా అక్కడే ఉండి తప్పకుండా మనం మన ధైర్యంతో మాట నిలబెట్టుకునేటువంటి ఉద్దేశంతో పనులు చేసినాం. అందుకు కార్యకర్త సోదరులందరూ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇదే ఒరవడి రానున్న రోజుల్లో, ఎందుకంటే నాకేం అర్థమైతలేదు, మున్సిపల్ అయితే మొన్ననే సమయం అయిపోయింది, దాదాపు సంవత్సరం కావస్తుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి వాళ్ళ పీరియడ్ అయిపోయి, మరి అది పెట్టడానికి ధైర్యం చాలడం లేదు. మరి మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడైతే అదే తెలియదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏమైతుందో తెలియదు. మొత్తానికైతే తెలంగాణ ప్రజల్లో మాత్రం మార్పు వచ్చింది అనేది నిర్విరుద్ధంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ 2 గెలవడం భారతీయ జనతా పార్టీ వైపు, ముఖ్యంగా
చదువుకున్న వారు ఎవరైతే పట్టభద్రులు అంటాం కదా, వాళ్ళు టీచర్స్ కానీ కొద్దిగా వీళ్ళందరూ కూడా ఈ బీజేపీ వైపు చూస్తున్నారనడానికి తార్కాణం. కాబట్టి తప్పకుండా నా ఆకాంక్ష ఏంటంటే మనందరిది కూడా మళ్ళీ రాబోయే రోజులలో బండి సంజయ్ అన్నగారికే ఈ రాష్ట్ర రథసారథిగా నియమించాలి. అప్పుడే మన తెలంగాణ మరి మొత్తం ఢిల్లీలో మన జెండా పైకి కనిపించాలంటే మరి ఆయన ఒక్కడే సమర్థుడు. కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి ఆ ఢిల్లీ కేంద్ర నాయకత్వం గమనించి మరి మనం ముందడికి వెళ్ళాలంటే తప్పకుండా ఆయన స్ఫూర్తి మనకు ఉంటుంది. ఒక్కొక్క మాట మనకు తెలుసు, తూటాల్లాగా బయటకు వస్తాయి. కూర్చున్నాడు కూడా లేచి నిలబడి జిందాబాద్ అనేటువంటి శక్తి ఆయనకు ఒక్కడే ఉన్నది. కాబట్టి తప్పకుండా మేము ఒక హనుమంతుల్లాగా మీ వెంబడి ఒక రామ దండులాగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క నాకు ఆకాంక్ష, మనందరూ ఆకాంక్ష నెరవేరాలని నేను మనసారా కోరుకుంటూ బండి సంజయ్ గారికి ప్రత్యేక విన్నపం, నేనేమైనా తప్పులు చేసినా లేకపోతే ఏమైనా తప్పు నడవడినా మనసారా నన్ను క్షమించాలని కోరుకుంటూ ముందు నీ యొక్క బాటలో నడుస్తానని సభముఖంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. ఇప్పుడు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవ శ్రీ చెన్నమనేని వికాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. వేదికను అలంకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, రాజన్న సిరిసిల్ల కాషాయ దళపతి రెడ్డబైన గోపి గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ సైనికులకు నా నమస్కారాలు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జోష్ ఇంకా తగ్గలటుంది. ఇదే జోష్ మీరందరూ కష్టపడి మరి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలో గెలిపించంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ సైనికులు మరి సంజయ్ గారి నాయకత్వంతో ఇది జరిగింది. మరి మీకందరికీ నా అభినందనలు. మరి ఇదే జోషు మరి రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ముందుకు నడిపేయాలి. మనము ఈ జోష్ తో మరి స్థానిక సంస్థలే కాదు, రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణకు గత్యంతరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇన్ని అప్పులున్నాయి అని చేతులు ఎత్తేసిండ్రు. మరి ఖచ్చితంగా మనకు అవకాశం రాబోతుంది. ఆ అవకాశాన్ని మనము ఖచ్చితంగా తీసుకొని బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తీసుకురావాలని నేను మనవి చేసుకుంటున్నాను. మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంత గురించి ఆలోచించే పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. వేరే కాంగ్రెస్, టిఆర్ఎస్ వాళ్ళ పార్టీ సిద్ధాంతం కేవలం సెల్ఫ్ ఫస్ట్, తర్వాత కుటుంబం. మరి కేవలం బీజేపీతోనే ఒక సామాన్య కార్యకర్త కూడా పీఎం కావచ్చు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మీరు గుర్తుంచుకోండి. అందరికీ అవకాశాలు వస్తాయి. మీరు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా నాయకులు గుర్తించి మీరు మిమ్మల్ని ముంగడి తీసుకుపోతారని నేను మనవి ఇస్తున్నారు. ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ చరిత్ర చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కన్నా ముందు జనసంఘ్ పార్టీ ఉండే. మరి 1974 ఆ టైంలో మరి జనసంఘ్ నాయకత్వాన్ని అటల్ బిహారీ నాయకత్వం గారు తీసుకోవడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ హత్య తర్వాత చాలా కష్టకాలంలో అటల్ బిహారీ గారు, వాజ్పేయి గారు మరి జనసంఘ్ అధ్యక్షులు జరిగిన తర్వాత పార్టీ చాలా పతనావస్థలు ఉండే. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందేరి మే ఏక్ చింగారి అటల్ బిహారీ అని నినాదంతో ఆ రోజు జనసంఘ్ పార్టీని కాపాడింది బీజేపీ. జనసంఘ్ కార్యకర్తలు మరి జనసంఘ్ స్ఫూర్తితోనే ఈ రోజు బీజేపీ జన్మించింది. అదే స్ఫూర్తితో మనం ముందుకు నడుస్తున్నాం.
ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీల గారెలతో గవర్నమెంట్ వచ్చింది. కానీ అందరూ ప్రజలు అనుకుంటున్నారు, వాళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు ఒకటే గ్యారంటీ మిగిలింది. ఏం గ్యారంటీ అంటే రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ ఖచ్చితంగా గ్యారంటీగా ఓడిపోతుందని ఒకటే గ్యారంటీ మిగిలిపోయింది. ఇప్పుడు దానికి మనందరం సన్నద్ధం కావాలి. మరి ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎప్పుడు మారు మోగే మంత్రం ఓం నమః శివాయ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో హృదయంలో నమో మంత్రం ఎప్పుడు మోగుతుంటుంది. నమో అంటే నరేంద్ర మోడీ గారి మంత్రం, 3D మంత్రం. 3D అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్. ఈ నరేంద్ర మోడీ గారి 3D మంత్రం మనం గల్లీ తీసుకెళ్ళాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. గల్లీలో బీజేపీ ప్రభుత్వం రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నారు. ఈ రోజు సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారు. మనమందరము శివాజీ వారసులుగా సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన నేను మనవి వేసుకుంటున్నాను. అదే విధంగా మనం అందరం అంబేద్కర్ ఆశయాలైన సమాజ నిర్మాణానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ మీకందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లా రథసారథి రెడ్డిపైన గోపన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేడిపల్లి సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు మీరందరూ వేదిక మీదకి రావాలి. శ్రీనివాస్ గారు కూడా మీరందరూ వేదిక మీదకి రావాలి. దశరథ్ అన్న ఏడున్నారు? దశరథ్ అన్న గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, జగన్ అన్న గారు, గోపాల్ రెడ్డి గారు మీరందరూ వేదిక మీదకి రావాలి. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం. అన్న ఆకలి అవుతుంది, కార్యకర్తలమే కదా, మధ్యలో ఏమైనా లేచిపోం కదా, మాట్లాడంగా అంత అయిపోయినాకనే తింటాం కదా. బోలో భారత్ మాతాకి. ఈనాడు ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకోవడం ఎందుకంటే కుటుంబ సభ్యులమందరము సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నదన్న సంకేతాన్ని ప్రజలు మనకిస్తున్నారు. ఏ ఎన్నిక జరిగినా గాని, హర్యానాలో ఎన్నిక జరిగినా గాని, ఢిల్లీలో ఎన్నిక జరిగినా గాని, ఈ మధ్య కాలంలో మన దగ్గర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా గాని, మరి ప్రతి ఒక్క ఎన్నికల్లో విజయ దుందుబి ముగిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరి నేతృత్వంలోనైతే మనం పనిచేసినామో, ఎవరి నేతృత్వంలోనైతే దిశ నిర్ణయం మేరకు మనం పనిచేసి 2 ఎమ్మెల్సీ స్థానాలను మనం కైవసం చేసుకున్నామో, అదే ఊపు మీద మనం ఎమ్మెల్యేల కోసం పనిచేసినాం, ఎంపీల కోసం పనిచేసినాం, ఎమ్మెల్సీల కోసం పనిచేసినాం. రానున్న స్థానిక ఎన్నికల్లో మన కోసం మనం పనిచేసుకోవడం కోసం మనందరం సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ సంఘటితం కావాల్సిన అవసరాన్ని పెద్దలు ఎన్నుకుండి వాళ్ళందరి వారి నేతృత్వంలో మనందరినీ నాయకులుగా చేయాల్సిన అవసరం ఉన్నది కనుక ఈ రోజు ఇక్కడ ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక ద్వారా ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలా, ఒక మంచి వాతావరణాన్ని తీసుకుపోవాలా, ప్రజా సమస్యల పట్ల మనం పోరాటం చేయాలి. రాష్ట్ర పార్టీ అక్కడున్న వాతావరణాన్ని దృష్ట్యా రాష్ట్ర ప్రోగ్రాంలు ఇస్తే స్థానికంగా నాయకులుగా ఎదగడానికి మనమందరం స్థానిక సంస్థల పట్ల, స్థానిక సమస్యల పట్ల మనం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రజలకు మనకు ఒక దగ్గరి సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగరవేసే దిశగా బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర జరిగి మనం విజయానికి చేరువగా ఉండే మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో విజయాలు సాధించి మరి వారి నేతృత్వంలో విజయ దుందుబి యాత్రను మనం కొనసాగించాలా అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను ఆశిస్తూ ఇక్కడ సామాన్యమైన వ్యక్తులకు కూడా
భారతీయ జనతా పార్టీలో ఎలాంటి అవకాశం ఉంటది అన్నది నా ద్వారానే ఈ వేదిక మీ అందరికీ పరిచయం చేస్తుంది. ఒక సామాన్య కార్యకర్తగా 10-11 సంవత్సరాల క్రితం చేసిన నా ప్రయాణం పెద్దల సూచన మేరకు ఏ పని చెప్పినా గాని, అంతకు ముందు ఎంపీ ఎలక్షన్ లో రాత్రి 1 గంటకు ఫోన్ చేశారు బండి సంజయ్ కుమార్ గారు, వీర్నపల్లిలో గొడవ జరుగుతున్నది, మరి కార్యకర్తలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది, మరి ఏంటి పరిస్థితి అంటే అన్న అర్ధ గంటలో అటువంటి ఫోన్ చేయిస్తా అని చెప్పినాం. మరి అక్కడికి పోయి వారితోటి అక్కడున్న ఆఫీసర్లతోటి మాట్లాడించడం జరిగింది. మరి వారి నేతృత్వంలో ఎల్లారెడ్డిపేట ఘటన అయితేనేమి, గంభీరావుపేట మన పిండం ప్రధానం అయితేనేమి, అదే రకంగా వేములవాడలో జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మన కార్యకర్తలు, నాయకులు, నా ప్రయాణంలో మీరందరూ సహకరించినందుకు మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అదే రకంగా ఏదైతే ఈ బాధ్యతను నాకు పెట్టిందో భారతీయ జనతా పార్టీ, దాన్ని బాధ్యత కాకుండా సేవ చేసే అవకాశంగా, నాకు ఈ సేవ చేసే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ నాకు కల్పించినందుకు, మరి వీరి నేతృత్వంలో నేను పనిచేస్తున్నందుకు నాకు ఎంతో హృదయపూర్వక ఆనందకరమైన ఈ అవకాశాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం, మీ అందరితో కలిసి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మన పార్టీ నియంత్రించిన నేతృత్వంలో ఎవరైతే నేతృత్వంలో మనల్ని పనిచేయమంటారో మనందరం ఏకదాటిపైన నడిచి ఆ నేతృత్వంలో ప్రయాణం చేసి మనం స్థానిక సంస్థల్లో విజయం సాధించినట్టయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీగా మా ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ అధికార పార్టీ సభ్యులుగా ఉండాలని నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నా. అదే రకంగా ఇక్కడ ఏదైతే ఈ రోజు పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ కార్యకర్తలందరూ, నాయకులందరూ మీరు ఏ రకంగానైతే కష్టం చేసినరో ఆ కష్టపడే వాళ్ళందరికీ మేము హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమయం కూడా బాగా అయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దిశ నిర్ణయం చేయవలసిందిగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి, భారత్ మాతాకి ఆకలిస్తుందానే, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇది గట్టిగా అంటారా బాబు? జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి రోజు, ఎందుకంటే గోపి గారు జిల్లా అధ్యక్షుడు అవుతున్న సందర్భంలో, జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి దీని ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల దమ్మేంది, బీజేపీ కార్యకర్తల గెలుపు ఏ విధంగా చూపట్టడానికి ఒక మంచి అవకాశంగా తీసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటాం. దాంతోపాటు ఈరోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు. ఆయన మద్రాస్ లో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ను మద్రాస్ నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసలు బాసిన వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు. ఇవాళ హరిజనులను దేవాలయాలకు రానియని పరిస్థితిలో ఆ కాలంలో హరిజనులందరికీ దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి దీక్షలు చేసినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఇలా మహాత్మా గాంధీ గారిని ఒప్పించి హరిజనులకు దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి శాసనం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళ గాంధీ మహాత్ముడే చెప్పాడు. పొట్టి శ్రీరాములు గారు ఎమర్జెన్సీ అప్పుడు ఉద్యమ స్వాతంత్ర పోరాటంలో 3 సార్లు జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తితో పాటు ఈ దేశం కోసం, దేశం యొక్క స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. గాంధీ మహాత్ముడే చెప్పారు. పొట్టి శ్రీరాములు గారు వ్యక్తి, అటువంటి వ్యక్తి, ఇటువంటి పొట్టి శ్రీరాములు గారి వ్యక్తులు ఒక 10 మంది ఉంటే
ఒక సంవత్సరం ముందే స్వాతంత్రం వచ్చేదని చెప్పారు వాళ్ళు. గాంధీ మహాత్ముడు అయిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. దాన్ని ఏం అనుమానం లేదు. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడతాడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల. అరే పొట్టి శ్రీరాములు గారి పేరు చేసి నా పేరు పెడతారా అని చెప్పి ఆయననే బాధపడతాడు. నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నావు కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు ఆంధ్ర రాయలసీమ సమస్య వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సమస్య వ్యక్తి, ఆయన స్టేడియం ఉంది, ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సమస్య వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు పొట్టి శ్రీరాములు ఒకరు. పొట్టి శ్రీరాములు గారు అసలు తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు లేదు. ఆ సమయంలో ఆయన మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వేదికలను మాత్రమే చెప్పాడు. ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి అలా ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్యులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్ర్యం కోసం జైలుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా, ఆర్య వైశ్య సమాజాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరును వాళ్ళ హిందూ సమాజం, ఆర్య వైశ్య సమాజం కానీ ప్రతి భారతీయుడు ఇలా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంత ఘోరం అన్న అంటే ఆయన అనుకుంటే ఒకటి, ఆయన అనుకుంటే ఒకటి. అసలు ఆయన పద్ధతి ఎట్లుందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంది, నీ ఆలోచన ఏంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్య వైశ్యులను, హరిజనులను ఇది అవమానించినట్టే. ఇవాళ నీకు దమ్ముంటే నేను చేసే సవాలు స్వీకరించే దమ్ము నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితి మంచి కాదు. స్వాతంత్ర సమరులను, స్వాతంత్ర సమరులను గుర్తించాలి అన్న వ్యక్తి ఏ రాష్ట్రమా, ఈ రాష్ట్ర కూడా, ఆ రాష్ట్ర కూడా, ఈ కుల కూడా, ఆ కుల కూడా ముఖ్యం కాదు. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ ధర్మం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని రాబోతలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి విగ్రహాలు పెడతాం. వాళ్ళ చరిత్ర చెప్పుకుంటాం మనం, పుస్తకాల్లో వాళ్ళ పాఠ్యాంశాలుగా చేస్తాం మనం. ఇది చరిత్ర, ఇది సంస్కారం అంటారు దీన్ని. కానీ ఈయన ఆ రాష్ట్ర పైన, ఈయన ఈ దేశం పైన, ఈయన ఈ కుల పైన, ఈయన ఆ కుల పైన వీళ్ళ చరిత్ర ఉంచనీయమని చెప్పి స్వాతంత్ర సమరుల చరిత్ర తిరుమరు చేస్తా అంటే ఇలా యథారాజా తదప్రదా రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? ఆ యూరోప్ ఏం చెప్పిండు? యూరప్ దేశం అట మన దేశంలో వ్యవహారంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలట. మీరు మా దేశంలో వ్యవహారంలో కూడా మీరు రండి, మీరు జోక్యం చేసుకోని చెప్పి రాహుల్ గాంధీ ఆడవ చెప్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ విధానం అర్థం చేసుకోవాలి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పాలన ఉండదు. ఇక మన విషయానికి వస్తే గోపి గారు జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత ఆ రోజు నాకు వచ్చి కలిసిండాను. నేనైతే ఏ గ్రూప్ కాదన్నా, నాది నరేంద్ర మోడీ గ్రూపు, నాది బీజేపీ గ్రూప్ నాది. ఇక్కడ అందరం కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసారు మీరు, నాకు ఇలా పొద్దున్నే నరేంద్ర రెడ్డి గారు కలిసారు. ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు పొద్దున్న నాకు కలిసిండు. నేను చెప్పిన గుళ్ళే కలిసి నాకు చెప్పిన, అన్నా నేను మీ నాయకులు ఊడగొట్టిరు, మమ్మల్ని మా కార్యకర్తలు గెలిపించరు అని చెప్పిన. నిన్ను మీ నాయకులు ఊడగొట్టిరు, మమ్మల్ని మాత్రం మా కార్యకర్తలు ఎమ్మెల్సీలో గెలిపించరు. అవునా కాదా? ఏం పని చేసిన కార్యకర్తలు 50 ప్రభారి పేరుతోని ఒక్కొక్క కార్యకర్త గడ్డలు మీసాలు వేసుకొని 15-20 రోజులు దుమ్ము పనిచేసిన. పోలింగ్ రోజు ఒక్కొక్క బూత్ దగ్గర కార్యకర్తల సంఖ్య చూస్తే కాంగ్రెస్ వాళ్ళు బెంబెరెత్తిపోయారు. ఇక బీఆర్ఎస్ అడ్రస్ లేదు. ఉన్నారా బీఆర్ఎస్? ఇక్కడున్న యువరాజు, ఇక్కడ అన్న సిరిసిల్ల గొప్ప వ్యక్తులు, రాజన్న సిరిసిల్లాకి సంబంధించిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు. నేను ఏడా మీటింగ్ అని మీ గురించి చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే ఆ దరిద్ర పాలనలో, ఆ కుటుంబ పాలనలో ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు,
యువరాజు సిరిసిల్లకు వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దాటికి తట్టుకునే దమ్ము లేకుండా ఇలా పోలీసుల ద్వారా హౌస్ అరెస్టులు చేయించి బీజేపీ కార్యకర్తలు కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యపు ఘటనలు అప్పుడు జరిగినాయి. ఇలా నేను హోంమంత్రి అయినా ఎక్కడైనా మనం అరాచకం చేస్తున్నామా? ఎక్కడైనా ఎవరైనా బెదిరిస్తున్నామన్నా? మనం గప్పెట్లున్నామో ఇప్పుడు గట్టి ఉంటాం. మనకి కొత్తగా ఇవాళ ఇక్కడ హనుమంతరావు ఉన్నారు, మన మట్ట వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఇలా ఆడపు రవీంద్ర ఉన్నారు, లింగంపల్లి శంకర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు నక్సలైట్లు ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా చెలరేగుతున్నప్పుడు, హత్యాకాండ చేస్తున్నప్పుడు, దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, దోసుకుంటున్నప్పుడు కూడా ఇవాళ వీళ్ళ నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు వీళ్ళందరికీ. మా హనుమంతన్న విద్యాసారావు గారు ఇచ్చంపల్లి యాత్ర చేస్తే లాస్ట్ కు బార్డర్లకు పోయి అక్కడ గంగమ్మ మాత విగ్రహం తీసుకుపోయిన మా మెరుగు హనుమంతన్న తీసుకుపోయి అక్కడ రాత్రిపూట ప్రతిష్ఠిస్తుంటే నక్సలైట్లు వచ్చి బెదిరించారు. కానీ భయపడలే. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నేను ఈ గోదావరి మాత విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి వచ్చినా నన్ను సంపద చావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆ రోజు హనుమంతరావు సవాల్ చేసిండు. మట్ట వెంకటేశ్వరి పరిస్థితి అదే, ఆడపు రవీందర్ గారి పరిస్థితి అదే. ఈ ప్రాంతంలో కార్యకర్తలు నక్సలైట్లు బెదిరించినా భయపడలే. వాళ్ళు దుబాయ్ పోలే, మస్కట్ పోలే, సిద్ధాంతాన్ని పక్క పెట్టి పారిపోలే. ఆ రోజు వాళ్ళు కొట్టాడారు. ఈ రోజు నక్సల్ కంటే డేంజర్ కి బీఆర్ఎస్ వాళ్ళు అంత ఘోరంగా పాలన సాగింది. ఇలా అప్పుడు 5 దోసుకున్నారు. కేసీఆర్ కుటుంబంలో 5 దోసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇప్పుడు 5 మంత్రులు దోసుకుంటారు. అప్పుడు 5 ఇప్పుడు 5. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ఈ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మా ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటి కార్యకర్తల ఎలక్షన్స్. కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత, గెలిపించే బాధ్యత ఈ వేదిక అందరిది. ఒక్కరి అందరిది. మీ అందరినీ గెలిపించాల్సిన బాధ్యత అందరిది. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఎట్లుంటుందో తెలుసు మీ అందరికి. మీరు సెస్ ఎలక్షన్ చూశారు. సెస్ ఎలక్షన్ గెలిచింది మనమే. 4 గెలిస్తే ఆ దరిద్రుడు మూర్ఖుడు ఏం చేశాడు వాళ్ళ అకౌంట్లో వేసుకున్నాడు. నాకు ఆ రోజు ఆఫీసర్ ఫోన్ చేసినాడు. మీకు అసలు విషయం చెప్తాయ్యా. ఆ రోజు గెలిచింది మనం 4 గెలిచినాం. ఫస్ట్ వీర్నపల్లి గెలిచినాం మనం. వీర్నపల్లి గెలిచిన తర్వాత ఈ దరిద్రుడు వేసిన కేసీఆర్ కొడుకు ఏం చేసిండు, అక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఉంది పాపం, ఆయన మాకు ఫోన్ చేసి బెదిరించాడు. ఏమని, నువ్వు వీర్నపల్లి గెలిచిందని బీజేపీ అనౌన్స్ చేస్తామని సంగతి చూస్తాడు. పాపం మేము అనౌన్స్ చేయక ఆపింది. తర్వాత మళ్ళీ 2 గెలిస్తాం మనం. మళ్ళీ 2 గెలిస్తే కూడా అనౌన్స్ చేయకుండా ఆ లేడీ ఆఫీసర్ ఆపింది. మనోళ్ళు పోయి వాళ్ళ గొడవ వేస్తే లాఠీ చార్జ్ చేశారు మనోళ్ళను. మన కార్యకర్తలు కొట్టిన రోజు వేమవాడలో కొట్టిన తర్వాత మనం 4 గెలిచాం. అప్పటికి 4 గెలిచిన తర్వాత కూడా మనకు గెలిచి అనౌన్స్ చేయలేము. అంత రాచరిక పాలన, అంత దుర్మార్గ పాలన. ఇలా ఆ ఆఫీసర్ సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసింది. నాకు 5 గంటలకు ఫోన్ చేసింది. సార్, ఆయన అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె కళ్ళు తిరిగి ఈ కేసీఆర్ కొడుకు పెట్టిన బాధలు భరించలేక కళ్ళు తిప్పి స్టోర్ పడిపోయిన తర్వాత మన మల్లేశం గారు నాకు ఫోన్ చేసి, అన్న ఈ లేడీ ఆఫీసర్ను ఈ కేసీఆర్ కొడుకు ఇబ్బంది పెడుతుండు, రమేష్ అన్న ఫోన్ చేసిండు, కేసీఆర్ కొడుకు ఇబ్బంది పెడుతుండు అని చెప్పి ఆ లేడీ ఆఫీసర్ నాతో మాట్లాడింది. సార్, నా హెల్త్ బాగలేదు సార్, నన్ను బెదిరిస్తున్నారు సార్, ఈ 4 గెలిస్తే అని చెప్పి అనౌన్స్ చేస్తే నన్ను సస్పెండ్ చేస్తా అంటున్నారు సార్ అని చెప్పి ఆ లేడీ ఆఫీసర్ బాధపడితే నేను ఒకటే చెప్పిన, అమ్మ నీ ఆరోగ్యం ముఖ్యం, మీ ఉద్యోగస్తులు మాకు ముఖ్యం. ఇవాళ కాకుండా రేపు గెలుస్తాం, మళ్ళా గెలుస్తాం మేము. ఈ పాలన కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఆ గెలిచిన వీర్నపల్లి కూడా వాళ్ళకే ఇచ్చేసాయని చెప్పిన. గెలిచిన వీర్నపల్లి కూడా వాళ్ళకే ఇచ్చేసాయి. నువ్వు అనౌన్స్ చేసుకోమో, మేము ఏం బాధపడము అంటే మేము హామీ ఇస్తే వాళ్ళు అనౌన్స్ చేశారు. వాస్తవానికి గెలిచింది ఎవరన్నా రోజు? గెలిచింది ఎవరు? మనం గెలిచాం. 4 గెలిచాం. ఇవాళ మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన కరీంనగర్కి వచ్చిండు, మీటింగ్ పెట్టిండు. మంచిర్యాల పోయి మీటింగ్ పెట్టిండు. నిజామాబాద్ పోయి మీటింగ్ పెట్టిండు. మంత్రులు అందరూ వచ్చి కరీంనగర్లో అడ్డా పెట్టారు. ఓట్లు ఎక్కువన్నాయని చెప్పి అబద్దాల మీద అబద్దాలు చెప్పారు. చెప్పరాని విషయాలన్నీ చెప్పారు. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని ఏ విధంగా తిట్టాలో తిట్టి శాపనార్థాలు పెట్టారు. ఇలా ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం, నమ్మకంతో, నరేంద్ర మోడీ గారి మీద ఒక భరోసాతోని మేధావి వర్గం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేసి 2 సీట్లను గెలిపించిన ఘనత
ఇలా మేధావి వర్గాన్ని ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గాన్ని అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. వాళ్ళ అమాయకులు అన్నవాళ్ళు ఇలా ఏంది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది? వాళ్ళ ఒక రాచరిక పాలన కొనసాగుతుంది, వాళ్ళ ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది. ఇలా 6 గ్యారెంటీలను అమలు చేయమంటే మనం చెప్పాలి స్థానిక సంస్థ ఎన్నికలు అదే ఫలితాలు వస్తాయన్న. మీరు ధైర్యంగా ఉండండి, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. లోకల్ బాడీ ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు వచ్చాయో అవే సేమ్ ఫలితాలు లోకల్ బాడీ ఎన్నికలు కూడా పక్కా వస్తాయి. మీరందరూ వార్డు మెంబర్లు అవుతారు, మీరందరూ సర్పంచ్లు అవుతారు, మీరందరూ ఎంపీటీసీలు అవుతారు, మీరందరూ ఎంపీపీలు అవుతారు, మీరందరూ జెడ్పీటీసీలు అవుతారు, మీరు కౌన్సిలర్లు అవుతారు, మీరు కార్పొరేటర్ అవుతారు, మీరు చైర్మన్ అవుతారు, మీరు మేయర్ అవుతారు. గ్యారెంటీ చెప్తున్నా. ఇక్కడ మాత్రం ఎట్టి పట్ల వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎదుర్కొనే దమ్ము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు అని చెప్పి మొన్న ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, శాసనసభ ఎన్నికల తర్వాత, మన శాసన మండలి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మేందో చూపెట్టిన వాళ్ళ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఎందుకు గెలుస్తామంటే ఇలా నరేంద్ర మోడీ గారి చరిష్మా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడిన తీరు, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులప్పలేదు. ఇలా కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్లు అప్పు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలలైంది, ఇప్పటికే 1,58,000 కోట్లు అప్పు చేసింది. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. ఇంకొక 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటే ఇలా 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో అప్పులైతే ఇవాళ శ్రీలంక పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ మనకు ఈమంటేనేమో పైసలు ఇవ్వంటారు, ఈ పోటీలు ఆ పోటీలు వేస్తారు. నేనన్నా తెలంగాణ రాష్ట్ర ఒక బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే, దేశవ్యాప్తంగా తెలంగాణ గురించి చర్చ జరగాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరిచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాన్నారు. ఇవన్నీ ఇస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళకి తులం బంగారం ఇస్తున్నారు, ఇవన్నీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళ స్కూటీలు కొనిస్తున్నారు, వాళ్ళకి కొనియండి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, ఇవ్వండి, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది తెలంగాణది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఇవన్నీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇవ్వండి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, ఇవ్వండి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. గివ్ చేస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇవి చేయడానికి పైసలు లేవట. సెంట్రల్ యూనివర్సిటీ జాగాలు 400 ఎకరాలు ఇలా అమ్మడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదంటే ఇవాళ మన జాగలమ్మి, మన ఆస్తులమ్మి ఇవాళ మనకే పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఆ 5 మంత్రులు, 2-3 మంత్రుల బిల్లులు చెల్లింపులు మాత్రం ఏం దోకాలేదట. కాంట్రాక్టర్ల బిల్లులు, మంత్రులే కాంట్రాక్టర్లు, మంత్రులే బినామీ కాంట్రాక్టర్లు, వాళ్ళ బిల్లులు చేయడానికి మాత్రం పైసలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మాత్రం ఇలా పైసలు లేవు అని చెప్పి ఇలా 18% కమిషన్ తీసుకొని ఇలా ఇతర వ్యక్తులకు కాంట్రాక్టర్ బిల్లు ఇస్తున్నారంటే ఈ 18% కాంగ్రెస్ సర్కారు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉందన్న విషయాన్ని ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఘోరమైన పరిస్థితి అన్న. మన కులగణన చేసిర్రు, సమగ్ర సర్వే అన్నారు, కుటుంబాల సర్వే అన్నారు. కులగణన చేసిన తర్వాత మన ఆస్తిపాస్తులన్నీ, మనకి భూములు ఎన్ని ఉన్నాయి, మనకి ఇండ్లు ఎంత ఉన్నది, మన పైసలు ఎన్ని ఉన్నాయి, మన ఆస్తిపాస్తులు ఎంత అని చెప్పి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. మనం అధికారులు మన దగ్గరికి వస్తే వాళ్ళకి మొత్తం డాటా మొత్తం ఇచ్చేస్తాం. దాన్ని రహస్యంగా ఉంచాలి అన్న. నాకున్న ఆస్తి నేను పక్కలో కూడా చెప్తాను నేను. అయినా ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు అందరు చెప్పారు, మీ ఇంటికి సర్వే కోసం వస్తే మీ అందరికి చెప్పిండు. మీ డాటా తీసుకుపోయి ఎవరికి ఇచ్చింది తెలుసా అన్న? ఎవరో బెల్జియం వేరే దేశం తీసుకుపోయి రేవంత్ రెడ్డి వాడిని తీసుకొచ్చి ఇలా కమిటీలో పెట్టాడు. కమిటీ వేసి మన ఆస్తిపాస్తులు మొత్తం వానికిస్తే రేపు మన ఆస్తిపాస్తులు ఉంచుతారా?
ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తిపాస్తుల గ్యారెంటీ ఉందా? ఎవరిని పెట్టిండు కమిటీలు అంటే అర్బన్ నక్సలర్స్ పెట్టిండు. నక్సలైట్లకు గతంలో ఉన్న నక్సలైట్ల భావాజాలం ఉన్నోళ్లకు ఈ సమగ్ర సర్వే, ఇది కుటుంబ సర్వే తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళు ఉంచారా, దోచుకుంటారా అర్థం చేసుకోండి. అర్బన్ నక్సల్ చేతిలో మన ఆస్తిపాస్తుల రహస్య డేటా పెడితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తిపాస్తులకు గ్యారెంటీ ఉంటుందా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. విద్యా వ్యవస్థను తీసుకుపోయి అర్బన్ నక్సల్ చేతిలో పెట్టాడు. దానిలో అర్బన్ నక్సల్సే. ఇవాళ నరేంద్ర మోడీ గారేమో కలం ద్వారా ఈ జాతిని సంఘటితం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కలం ద్వారా, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. శాంతి భద్రతను కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి అన్ని విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి ఫైట్ చేస్తున్నామన్నా. మన కొట్లాట మామూలు కొట్లాట కాదన్నా. ఇలా శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మనకు ఓట్లేలే, బాధపడే పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓటేసి గెలిపించారు. అరే మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, మా కోసం యాత్రలు చేసింది భారతీయ జనతా పార్టీ, మా కోసం లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ, మా కోసం జైలుకు వెళ్ళింది భారతీయ జనతా పార్టీ, మా కోసం కేసులు భరించింది భారతీయ జనతా పార్టీ. కానీ మేము భారతీయ జనతా పార్టీకి వేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానం నమ్మి 6 గ్యారెంటీలు నమ్మి వాళ్ళ కోట్లు వేస్తాం. వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా ప్రజలు మన కోట్లేసి గెలిపించారు. ఇలా దాని తర్వాత జరిగిన శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు. నెక్స్ట్ జరిగే ఏ ఎన్నికలైనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓట్లేసేది కేవలం భారతీయ జనతా పార్టీకి అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రజలందరూ మన వైపు ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కేంద్రం ఏమిచ్చింది ఇలా మాట్లాడి పేనక స్టేట్మెంట్ ఇస్తారు. బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, కేంద్రం నిధులు ఇచ్చిందా, కేంద్రం అన్ని కేంద్రం ఇచ్చినాక మరి నువ్వు చేసేదేంటి? నువ్వేమిచ్చావు తెలంగాణ రాష్ట్రానికి? 1,58,000 కోట్లు దేనికోసం అప్పు చేస్తావు? అరే 7 లక్షల అప్పు ఉన్న విషయం అందరికీ తెలుసు. కేసీఆర్ దొంగతనంగా 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి వాళ్ళు చెప్పారు, మనం చెప్పిన ఎలక్షన్ అప్పుడు తీరుస్తా ఉన్నావు. 5 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నావు. మనం 6 గ్యారెంటీలు నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తేనే అమలు చేస్తానవా? ఎవరిని అడిగి హామీ ఇచ్చినావు? ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఇలా గ్రామాలను నిధులిస్తున్నారు. మనం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అదే తీర్పు చెప్పబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా మా గ్రామానికి సడక్ యోజన ద్వారా రోడ్లు వచ్చినాయి, మా గ్రామానికి ప్రకృతి వనం వచ్చింది నరేంద్ర మోడీ గారి పైసలతోనే, మా గ్రామంలో టాయిలెట్స్ కట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే, మా గ్రామంలో శ్మశాన వాటికలు కట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే, మా గ్రామంలో పేదలకు బియ్యం వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే, మా గ్రామంలో సిలిండర్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే, మా గ్రామంలో లైట్లు వచ్చినాయి ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. మా గ్రామంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. కాబట్టి మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలిపిస్తామని చెప్పి ఇలా గ్రామాల్లో కార్యకర్తలు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టే ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రామంలో రోడ్లు వేయించిందా, మోర్లు కట్టించిందా, చెట్టు నాటిందా, బియ్యం ఇస్తుందా, పెన్షన్ ఇస్తుందా, ఒక్క రేషన్ కార్డు అన్నా ఇచ్చిందా? ఏమి ఇవ్వకుండా ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది? కేంద్రం ఏమిచ్చిందంటే చెప్తున్నాం, బాధ్యత చెప్తున్నాం ఏమిచ్చిందో. ఇలా రాష్ట్రం ఏమిచ్చిందంటే చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలా కిషన్ రెడ్డి గారు సవాల్ చేసిన, నేను సవాల్ చేసిన, కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిందో చర్చకు సిద్ధమని చెప్పి కిషన్ గారు చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏమిచ్చిందో గ్రామాల వారిగా, మండల వారిగా, జిల్లాల వారిగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? ఆ సవాల్ చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని మూసుకొని పోయి ప్రతిసారి కేంద్రం ఇస్తలేదు, అన్ని కేంద్రం ఇస్తాక నువ్వేం చేసేది అంటున్నాను. నువ్వు ఇంట్లో కూర్చో, మేము తీసుకొస్తాం, మేము పాలిస్తాం, మేము తెలంగాణ రాష్ట్రాన్ని.
ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పైసలు ఇస్తున్నాం, తెలంగాణకు పైసలు ఇస్తున్నాం, బీహార్కు పైసలు ఇస్తున్నాం, ఒరిస్సాకు పైసలు ఇస్తున్నాం, మా పాలన లేని కర్ణాటక కూడా ఇస్తున్నాం, హిమాచల్ కూడా ఇస్తున్నాం. ఎక్కడైనా ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలను సమానంగా చూసేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేస్తేనే దేశం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల వారీగా కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలను, కాంగ్రెస్ పార్టీ అయితే బదనాం చేస్తుందో బీజేపీని, నరేంద్ర మోడీ గారిని, దానికి వ్యతిరేకంగా వాళ్ళ గ్రామాల వారీగా మనం ప్రచారం చేసే బాధ్యత ఉన్నది. తప్పకుండా డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం మీకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమేం నిధులు ఇచ్చిందో పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ప్రతి గ్రామానికి ఇస్తాం. రాష్ట్ర పార్టీ నుంచి ప్రతి గ్రామానికి ఇస్తాం. ప్రతి గ్రామంలో పోస్టర్లు వేస్తాం, ప్రతి గ్రామంలో ఫ్లెక్స్లు కట్టిస్తాం, ప్రతి గ్రామంలో కరపత్రాలు కొట్టిస్తాం. అదే ప్రచారస్థంగా మారుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తాం. గతంలో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా అన్న. రెండు పార్టీలు ఒకటే అన్న, రెండు పార్టీలు ఒకటే. మీరు ఆలోచించండి. అలా కాళేశ్వరం కేసు అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం రాని, మా ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ జైలుకు పంపుతామన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతారు అన్నారా లేదా? అన్నాడా లేదా? మరి ఏమైందే? నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేది ఉంటే కేసీఆర్ కుటుంబంలో ఒక్క కూడా బయట ఉండేటోడు గారు, అందరు జైలు కొట్టారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న. ఈ సిరిసిల్ల కేంద్రం జరిగింది. ఆ సీఐ ఇక్కడనే, ఇక్కడ అరెస్ట్ చేశారు. ఇక్కడ యువరాజుకు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న. జరుగుతుంది అట్లా. ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులు జైలుకు పోయే సందర్భంలో ఏం చెప్పారు? మాకు పెద్ద ఆయన కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పన్నారు. అన్నప్పుడు కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా? ఒక్క నోటీస్ చేయలేదు ఇంతవరకు, ఒక్క నోటీస్. ఆ దొంగలు పారిపోయారు. ఎప్పుడు పారిపోయారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కన్నా రేవంత్ రెడ్డి గారు కళ్ళ ముందే పారిపోయారు విదేశాలకు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకనే దొంగలు పారిపోయారు. ఇప్పుడు మనం పట్టుకురావన్నట. వాళ్ళము పారిపోగొడతారు, మనం పట్టుకురావన్నట్టు. ఇప్పుడు మళ్ళీ బాగా చేస్తారు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్క నోటీస్ చేయలే, అరెస్ట్ చేయరు. కాళేశ్వరం కేసులో ఒక్క నోటీస్ చేయరు, అరెస్ట్ చేయరు. డ్రగ్స్ కేసులో ఒక్క నోటీస్ చేయరు, అరెస్ట్ చేయరు. ఇలా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కనీసం కేసీఆర్ ను విచారక విలువరు. ఎంక్వైరీ క్లోజ్. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చేవాడు 4 నెలల. ఎంక్వైరీ రిపోర్ట్ ఏమంటో ఇంటర్ తెలియదు. దాని మీద నోటీసులు ఇయ్యరు. ఫామ్ హౌస్ కేసులో నోటీస్ ఇయ్యరు. గిన్ని కేసులు 5-6కి ఈ ఫార్ములా కార్రేస్ దాని మీద కేసులు లేవు. ఇప్పటికే 5-6 కేసులు ఇలా రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నాయి. దాని మీద ఒక్క నోటీసు కేసీఆర్ కుటుంబానికి ఇచ్చిందా? ఒక్క కేసు అయినా వాళ్ళ మీద పెట్టిందా? ఎందుకు పెడతారంటే ఇద్దరు ఒకటే. ఢిల్లీలో దోస్తాని, గల్లీలో కొట్లాడే విడ్డట్టు నడుస్తారు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం గెలిచాం కాబట్టి, గెలుస్తామని నాకు తెలుసు కాబట్టి, ఎంపీ ఎన్నికల్లో మనం గెలిచాం కాబట్టి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి, శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి, బీజేపీని దెబ్బ కొట్టాలంటే మన ఇద్దరం కలిసి ఉండాలని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఢిల్లీలో రహస్య ఒప్పందం కుదుర్చుకొని నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసి బీజేపీకి వ్యతిరేకంగా వివరించడానికి మాత్రమే ఇలా ప్లాన్ చేస్తున్నారు. లేకుంటే గిన్ని కేసులలో ఒక్క నోటీస్ ఇవ్వకుండా కేసీఆర్ ను కాపాడుతున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాపాడుతున్నారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది. ఇలా తెలంగాణ సమాజం అనేది వాస్తవమా కాదా ఆలోచించండి. వాళ్ళు ఇవన్నీ వస్తాయినా లెక్కకు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా ఇవన్నీ లెక్కకు వస్తాయి. ఇవన్నీ లెక్క తీసుకొస్తాం కూడా పక్క వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ గెలవకుండా వేస్తాం. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధి కాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఏం జరిగిందో జరిగింది. ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇది వార్నింగ్ ఇస్తున్నాను అనుకోకండి. దయచేసి ఎక్కడ చిన్న క్రమశిక్షణ తప్పినా ఇప్పటి నుంచి క్షమించే ప్రసక్తి లేదు. కార్యకర్తలు ఎట్లా కలిసి ఉండాలో నాయకులు అట్నే కలిసి ఉండాలి. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. మీకు చిన్న చిన్న సమస్యలు ఉంటే ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా ద్వారా కానీ
మీడియాకు లీకులు ఇచ్చి కానీ లేకుంటే మీటింగ్ జరిగినప్పుడు ఏమైనా గుట్టాగుంట మాత్రం అది ద్రోహం చేస్తారు. పార్టీ మీటింగ్ లో కొట్లాడితే, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వివరిస్తే అది కన్న తల్లికి ద్రోహం చేస్తాడు. పార్టీ అనేది ఒక తల్లి లాంటిది. మనందరం కలిసి ఉంటున్నాం. మనం అందరం కూడా ఇవాళ ఇంతమంది మనకు కలిసి ఉన్నాం కాబట్టి మెంబర్షిప్ చేస్తాం. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తాం, నెక్స్ట్ ఎన్నికలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవబోతున్నాం. మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ ఆశకమలకు వ్యతిరేకంగా పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఇప్పుడు ఫైట్ చేస్తాం. మన మీద కేసులున్నా ఫైట్ చేస్తాం. అంత హీరోలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో. కాబట్టి ఈ వాతావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయదు. ఎవరు ఒకరో ఇద్దరు చెడగొట్టే ప్రయత్నం చేస్తే కంపల్సరీ చర్యలు ఉంటాయన్న. బండి సంజయ్ లేకుండా పార్టీ నడుస్తుంది. బండి సంజయ్ అంటాడు పార్టీ వల్ల బండి సంజయ్ గుర్తింపు వచ్చింది. పార్టీని పక్క పెట్టి బండి సంజయ్ పక్క చేయాలంటే బండి సంజయ్ కుక్కలు లేకే రాసి పెట్టుకోవాలి. పార్టీ ఫైనల్. పార్టీ జెండా, పార్టీ కండువా, మెడల్ లేకుంటే భారతీయ జనతా పార్టీ లేకుంటే బండి సంజయ్ ఎవరు చేయగలరు. ఇది ప్రతి భారతీయ జనతా పార్టీకి పరిస్థితి. అంటే కార్యకర్త పరిస్థితి. అప్పుడు నేనే ఉన్నా, నేను లేకుండా పార్టీ లేదు, నేనే ఇక్కడ పార్టీని స్థాపించిన, నేనే సీనియర్, నేనే జూనియర్, నేనే సబ్ జూనియర్, ఇవి ఎవ్విలేమన్నా లాస్ట్ కు పార్టీ వల్లనే మనకు గుర్తింపు వస్తుంది తప్ప పార్టీకి మన వల్ల గుర్తింపు రాదు. పార్టీకి మన వల్ల గుర్తింపు రాదు, పార్టీ వల్ల మనకు గుర్తింపు వస్తుంది. బండి సంజయ్ ఎట్లా కలిసిండు ఎంపీగా? నరేంద్ర మోడీ గారు టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ సింబల్ కమలం పువ్వు గుర్తు బీఫామ్ ఇస్తే ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమలం పువ్వు గుర్తు కోసం పనిచేసారు. ఇక్కడ బండి సంజయ్ కోసం పనిచేయలే. కమలం పువ్వు గుర్తును గెలిపియాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, మూడోసారి భారతీయ జనతా పార్టీ రామరాజ్యం, మోడీ రాజ్యం రావాలని కార్యకర్తలు పనిచేసే తప్ప బండి సంజయ్ని ఎంపీ చేయాలని పనిచేయలేవారు. ఇది ఇప్పుడు లోకల్ పార్టీ ఎన్నికలు కూడా కార్యకర్తలు అందుకే పనిచేస్తారు. నా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలవాలి, పువ్వు గుర్తు కోటించాలి, ఎక్కడైనా పువ్వు గుర్తు గెలవాలి, మన రాజ్యాన్ని రావాలని కార్యకర్తలు పనిచేస్తారు తప్ప వ్యక్తి కోసం పనిచేయరు. వ్యక్తి ఆరాధన భారతీయ జనతా పార్టీలో వ్యతిరేకిస్తాం మేము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఒక ఫ్యామిలీ లెక్క కలిసి ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కలిసి ఉండాలి. బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ అంటే అహంకారం, కేసీఆర్ అంటే మెడల్ వంచి ఫార్మర్కి బయటికి గుంచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాకు లెక్క కాదు. కాంగ్రెస్ పార్టీ లెక్కలోకి తీసుకో. మేము బీఆర్ఎస్ పార్టీ అంతనో కాంగ్రెస్ పార్టీ అంతా మేము కొట్టడానికి సిద్ధం. ప్రజల కోసం మేము, ప్రజల కోసం ఆందోళన సిద్ధం, మేము ప్రజల కోసం జైలు పోవడానికి సిద్ధం, మేము ప్రజల కోసం లాఠీ దెబ్బడానికి సిద్ధం. కాబట్టి ఇవన్నిటికీ సిద్ధమైనటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి మనకు నెక్స్ట్ లక్ష్యం వల్ల లోకల్ బాడీ ఎన్నికల్లో మనం గెలవడం లక్ష్యంగా మనం పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన విషయాలను కూడా గ్రామాన్ని ప్రచారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలు, కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుడు ప్రచారాలను మనం ప్రజలకు వివరించాలి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోపి గారి నాయకత్వంలో మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ వివరిస్తూ, అందరికీ బాధ్యతలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాధ్యతలు పెడతాం. ప్రతి నాయకుడికి ఏదో ఒక పార్టీ బాధ్యత ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది కార్యక్రమాలకు వచ్చేసి మీ అందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.